బీసీలపై అన్ని పార్టీలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాజుల. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వారం రోజుల్లో అమలు చేసిన కేంద్రం బీసీలకు 42% రిజర్వేషన్లపై ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు చిరంజీవులు. ఒక రాజకీయ పార్టీలో ఒక విధానం అంటూ ఏమీ లేదు. బీసీల విషయంకి వచ్చే వరకల్లా అన్ని రాజకీయ పార్టీలది సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. బీసీలు అనగానే వివక్షత చూపిస్తున్నారు. బీసీలలో చైతన్యం లేదు, బీసీలు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు నేను హెచ్చరిస్తున్నాం, మీరు ఈ బీసీ వ్యతిరేక వైఖరి ఇదే విధంగా అవలంబిస్తే ఇప్పుడున్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలను 2028లో మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికార లక్ష్యంగా బీసీను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా మా యొక్క కార్యాచరణ, మా యొక్క కార్యక్రమం ఉంటుంది. బీసీలను ఎంత అవమానిస్తున్నారంటే, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే రాజకీయ పార్టీలు అంత తక్కువ చేస్తున్నారు. ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, కోర్టు నెల రోజుల సమయం ఇచ్చింది. నెల రోజులు కాదు, రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే 15 రోజుల సమయం చాలు మీకు. కాంగ్రెస్ బీజేపీ ఏట దుంకుతారా లేకపోతే ఏం చేస్తారో, బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత ఈ రెండు జాతీయ పార్టీలదే. ఎందుకంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు గనక బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 48 గంటల్లోగా అఖిల పక్షాన్ని తీసుకుని నేను ఢిల్లీకి పోతున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. సో మేము ఇక్కడ ఏం కోరుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరేదో మేము బిల్లు చేసేసినాం, ఇక మా పని అయిపోయింది అది చేతులు చూసుకొని కూర్చుంటే కరెక్ట్ కాదు. దయచేసి మీరు బిల్లు పాస్ చేసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పినారు, అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించి ల్యాండ్ షెడ్యూల్లో పెట్టిస్తామన్నారు. సో మీరు ఏదైతే అసెంబ్లీలో ఆ మాట అన్నారో దాని ప్రకారం మీరు ముందుకు పోవాలి. ఇప్పటి వరకు అఖిలపక్ష సమావేశం జరపలేదు, బీసీ సంఘాలతో మాట్లాడాలి, కేవలం హైకోర్టు జడ్జిమెంట్ ఆన్సర్లో తీసుకొని మీరు మేము ఎన్నికలకు పోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంపై కోర్టులు, సుప్రీంకోర్టే అన్ని హైకోర్టులకు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎవరు కూడా ఈ కేసు వినొద్దు, డైరెక్ట్ మాకు పంపించండి.